దినచర్యల పాఠాలు. ఇరవై ఒకటి జుమా ఘనత, దాని సాంప్రదాయ మర్యాదలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. సూర్యుడు ఉదయించే రోజుల్లోకెల్లా మహోన్నతమైన రోజు జుమా రోజు. అదే రోజు ఆదం అలైహిస్సలాం జన్మించారు. అదే రోజు స్వర్గములో ప్రవేశించారు. అదే రోజు స్వర్గము నుండి బహిష్కరించబడ్డారు. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరైతే సముచిత రీతిలో వుజూ చేసుకుని జుమా నమాజు కోసం వచ్చి నిశ్శబ్దంగా శ్రద్ధతో ఖుత్బా ప్రసంగం వింటారో, ఈ జుమా నుంచి మరో జుమా వరకు ఇంకా 3 రోజులు ఎక్కువ వారు క్షమించబడతారు. రాళ్లు ముట్టి లేక వాటితో ఆడినవాడు వ్యర్థ పని చేసినవాడగును. వ్యర్థ పని అనగా జుమా పుణ్యం కోల్పోయాడు అని. ముస్లిం. 5 వేళలో చేసే నమాజులు ఒక జుమా నుంచి మరో జుమా వరకు, మరో రంజాను వరకు, ఆ మధ్యలో జరిగిన పాపాలకు అవి విమోచనకారకాలు అవుతాయి. అయితే పెద్ద పాపాలు నుండి దూరం ఉండుట తప్పనిసరి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా విషయం ప్రస్తావిస్తూ ఇలా చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఆ రోజు ఓ ప్రత్యేక శుభగడియ ఉంది. ఆ గడియలో ఎవరైనా ముస్లిం భక్తుడు నమాజు స్థితిలో అల్లాహ్ను ఏదైనా వేడుకుంటే అల్లాహ్ అతని కోర్కెను తప్పకుండా తీరుస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సంగతి చెబుతూ ఆ గడియ అతి స్వల్పంగా ఉంది అని చేత్తో సైగ చేశారు. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. వారపు 7 రోజుల్లో జుమా రోజు ఉత్తమమైన రోజు. 2. జుమా నమాజు ఘనత, అది పాపాల క్షమాపణకు ఒక కారణం. 3. అందులో ఒక గడియ ఉంది. అందులో ఏ ముస్లిం భక్తుడైతే అల్లాహ్తో దువా చేస్తాడో అతని దువా అంగీకరింపబడును. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.